ఇచ్చినట్టేమో ఏ లెక్క నమ్మాలి ఇంకా ఆయన్ని ఏదైనా అడిగే వాళ్ళని టార్చర్లు పెడతాం చంపడం ఈ 2 లక్షలు తెలుసు ఆయనకి. ఎప్పుడు బటన్ నొక్కడం డబ్బులు ఇవ్వడం అనేది అది సంక్షేమం కాదు, అభివృద్ధి కాదు. ఆంధ్ర రాష్ట్రం భ్రష్టు పట్టించడానికి కారణం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. మీ పేరు? నా పేరు సుభాని అమ్మ. ఓకే, రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అన్నారు కదండి. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని అన్నాడు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే అమ్మా, ఆయనకు అన్ని వివరాలు తెలిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఈ మాట అండు. ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఆ మాట అన్నాడు ఆయనకు. అందుకనే కదమ్మా 11 ఇచ్చింది. వివరం తెలుస్తున్నాడు అయితే వివరాలు తెలిసి మంచి వాళ్ళని పెడతాడు కానీ ఇలాంటి వాళ్ళని పెట్టి చేస్తారమ్మా. అలాగే మొన్న ఆయన అసెంబ్లీకి వచ్చారు కదా అండి, ఎందుకని 11 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు ఆయన? అలవాటు లేదు కమ్మా ఆయనకి వాళ్ళ నాన్నగారు నేర్పలు అలాగా. వాళ్ళ నాన్నగారు నేర్పుంటే ఆయనకి ఆయన మీరు చెప్పినట్టు అలా చేస్తాడు ఆయన. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు కదా. మరి రెడ్ బుక్ పరిపాలన అనేది లోకేష్ గారు ఇంకా సరిగ్గా మొదలు పెడితే ఇంకా ఖాళీ ఉండదు. అది ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 9 నెలలు అవుతుంది కదా, ఈ 9 నెలల పరిపాలన ఎలా అనిపించింది? ఇతరుల విషయం నేను మాట్లాడడం బాగోదు, మా మైనార్టీల గురించి మాట్లాడతానమ్మా. మైనార్టీలు మొత్తం ప్రభుత్వంలో ఎలా ఉండారో, ఎలా చచ్చిపోయారు, ఎలా మరణించారు, ఎలా చంపారో కూడా అందరూ తెలుసు. అది ఆల్రెడీ ఇంకా నేను చెప్పకూడదు. మైనార్టీలకు భద్రత లేదు ఆయన ప్రభుత్వంలో. పోయినసారి ప్రభుత్వం చేసింది ఎవరమ్మా? వాళ్ళ ప్రభుత్వంలో. ఈసారి ప్రభుత్వంలో మైనార్టీలకి పెద్దపీట వేశారమ్మా. ఈ మైనార్టీలకి అందరు బడుగు వర్గాల మొత్తానికి ఈసారి మంచి లైఫ్ ఉంది. అది ఈ ప్రభుత్వం ద్వారా మరి మీరు అన్నారు కదా మైనార్టీలకి భద్రత అనేది లేదు అని చెప్పి, మరి రాబోయే రోజుల్లో భద్రత అనేది కల్పిస్తారంటారా? 100కి 100 మీరు చూసుకోండి, వెనక్కి వెళ్ళండి, 5 సంవత్సరాలు వెళ్ళండి, ఇటు రాను. మళ్ళీ ఇది ప్రభుత్వం చేసింది, అది చేసింది, 2 చేసింది. చూసుకోండి ఏ ప్రభుత్వం మైనార్టీలకి ఎక్కువ విలువ ఇచ్చారో అది చూడండి. మరి జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నారు కదా. ఒకసారి ఫెయిల్ అయ్యాడుగా అమ్మ, మళ్ళీ గెలవాలంటే ఏదో ఆప్షన్ పెట్టుకోవాలిగా. ఒకసారి మళ్ళీ నంబర్గా జనాలు 2.5 పెడతాడు, మళ్ళీ 3.5 పెడతాడు. అది గతంలో ఇలాగా ప్రజా దర్బార్లు పెట్టి ఎమ్మెల్యేలు కానివ్వండి వీళ్ళు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూస్తే పోయినసారి కన్నా ఈసారి ప్రభుత్వంలో జనాలు మనశ్శాంతికి నిద్రపోతున్నారు. మీకు ఉదాహరణ నేను చెప్తే అన్నీ చెప్పను. కర్నూలు అబ్దుల్ సలాం గారి ఫ్యామిలీ సంగతి చూడండి అమ్మ, రాజమండ్రి సుధాకర్ గారు చూడండి. ఇవన్నీ ఎలాగైనా మరణాలతో సమాప్తం జరిగింది. ఇలాగ మరణాలు అనేది బాబోయే పరిపాలన అసలు ఉండవు. అది అసలు జగన్ చేసిన తప్పులు ఏంటంటారు? తప్పులేందో మాలాంటి వాళ్ళు అడుగుతుంది కదమ్మా. జనాల్లోకి వెళ్ళి మీరు అడగండి, జగన్ చేసిన తప్పులేందో వాళ్ళు వివరంగా చెప్తారు. మేము చెప్తే ఏమంటారంటే ఆఫీస్ ముందు మేము చెప్పాము, వాళ్ళ మనుషులు అంటారు. మరి మళ్ళీ గెలుస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి? 100కి 100 రాకపోవచ్చు ఆయన. 100కి 100 ఎందుకు? నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన అంటున్నారు. 30 సంవత్సరాల సంగతి కాదు, 10 సంవత్సరాల సంగతి చూసుకోండి మీరు. 30 తర్వాత ఏమొచ్చింది అప్పటికి? ఈ నెక్స్ట్ 2 సార్లు చూడండి. అది అతను చేసి అలా ఉండే కదమ్మా. ఆ గుంటూరు జిల్లా ఒక అబ్బాయిని నోట్లో గుడ్డలు పెట్టి పెట్రోల్ తగలబెట్టారు. అప్పుడేమేరా వీళ్ళందరూ పెద్దలు వీటి సమాధానం చెప్పి ఆయన ఎలక్షన్ రావాలి. ఆయన ఎంతమంది చంపారు? అన్ని వర్గాలను చంపుకుంటూ వచ్చాడు ఆయన. సుదత్నం ఆ గేట్ను ఆ కార్ డ్రైవర్ని పోస్ట్ బాడీ అంటూ బట్టలు కార్లు చంపి పెట్టారు. పోస్ట్ అతని ఎమ్మెల్యేని, అతని ఎమ్మెల్సీని, ఇలా అన్నీ చేసి అవి మీకు అర్థం కావట్లేదమ్మా. ఇచ్చినట్టేమో ఏ లెక్క నమ్మాలి ఇంకా ఆయన్ని? ఏదైనా అడిగే వాళ్ళని టార్చర్లు పెడతాం చంపడం ఈ 2 లక్షలు తెలుసు ఆయనకి. ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఈ బాబు గారి ప్రభుత్వంలో జనాలకి బాధ లేదు, హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నారు. దాంట్లో నేను ఉన్నాను, ఒకరిని నిద్రపోతున్నా. ఓకే, మీ పేరు? నా పేరు జీవి నాయుడు. ఓకే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అన్నారు కదండి, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని అంటున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తి. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి ఈయనకి తెలియక అభండాలు మాట్లాడాడో తప్పించి, ఆయనకి పవన్ కళ్యాణ్ తాలూకు పవర్ తెలిస్తే, అంటే పవర్ స్టార్ అనేది సినిమాల్లో పెట్టచ్చు, కానీ పొలిటికల్లో కూడా పవర్ స్టార్ అనే తాలూకా ఇమేజ్ని చూపించాడు. 21 సీట్స్ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవ్వకముందే 21 సీట్స్ 21కి 21 గెలుచుకొని ఉప ముఖ్యమంత్రిగా ఉమ్మడి కూటమి అభ్యర్థిలో
ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ చక్కనైనటువంటి పరిపాలన చేస్తూ అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో కలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, లోకేష్ గారిని అయితేనేమి, కూటమి సభ్యులు బీజేపీ వాళ్ళు అయితేనేమి అందరినీ కలుపుకుంటూ ఈరోజు చక్కనైనటువంటి సమస్యల్ని తెలియజేస్తూ ఏ సమస్యలనైనా పరిష్కరిస్తూ ఈ జగన్మోహన్ అనే వ్యక్తికి చూపించాడు. మరి ఈ ప్రభుత్వం రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు కదా. రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని పరిపాలన చేయలేదు. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసి గతంలో చేసినటువంటి పరిపాలనా విధానం సరిగా లేనందువల్లనే వాళ్ళని ఏ విధమైనటువంటి పరిపాలన చేశారు, వాళ్ళ తాలూకా అన్యాయాలు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, పరిపాలన బాగా చేయని వాళ్ళ పేర్లు మాత్రమే రాసుకోవడం జరిగింది తప్పించి మంచిగా ఉన్నటువంటిది పరిపాలన బాగా చేసే వాళ్ళని చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు రెడ్ బుక్లో చేయలేదు? అలాగని రెడ్ బుక్లో చేశారంటే ఏదో కక్ష సాధింపు చర్యలు చేసే రెడ్ బుక్ కాదు. అది పరిపాలనా విధానం చేయని వ్యక్తులకి, అరాచకాలు చేసే వ్యక్తులకి ఎగ్జాంపుల్ ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా వ్యక్తులు భూత పురాణం చేసే ఈ కొడాల నాని అయితేనేమి, వంశీ అయితేనేమి, ఈ రోజా అయితేనేమి, అంబటి రాంబాబు అయితేనేమి ఇట్లాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అరాచకాలు చేసేవాళ్ళు పరిపాలనా విధానము గాడిలో లేకుండా దౌర్భాగ్య పరిస్థితి తెచ్చిన వాళ్ళ పరిస్థితి తెప్పించి ఏదో మనం కక్షాదింపుగా రెడ్ బుక్లో పేరు రాసేసి వాళ్ళని మనం కక్షాదింపు చేయాలని కాదు. చేసి గతంలో చూశారు, మీరు కూడా ప్రజలు కూడా చూశారు. అట్లాంటి వ్యక్తులు తప్పించి రెడ్ బుక్లో పేరుండేది ఏ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఏ పొలిటీషియన్స్ అయితేనేమి, ఏ వ్యక్తి కూడా అరాచకం చేసి అన్యాయం చేసి ఈ భూత పురాణం చేసిన వ్యక్తులే తప్పించి మంచి వ్యక్తుల తాలూకు పేరు రెడ్ బుక్లో ఉండవు. అది సాంప్రదాయం కాదు కూడా. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తాలూకు సాంప్రదాయం కాదు. అభివృద్ధి, సంక్షేమం, మంచి చేయాలనే దృక్పథం నిన్న కూడా చూశారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎడ్యుకేషన్ శాఖకి సంబంధించి అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో అయితేనేమి, శక్తి విషయంలో అయితేనేమి, ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఏ విధంగా నేను అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారు. సొసైటీలో ఆడపిల్ల అనే వ్యక్తి చాలా హోందాగా ఉండాలి, బయటకు వచ్చే ధైర్యంగా ఉండాలి అనే ఆలోచనతో అడ్మినిస్ట్రేషన్ లక్ష్యంతో పరిపాలిస్తారు తప్పించి వాళ్ళలాగా గవర్నమెంట్ ఉంది కదా అనుకుని ఏదో విధమైనటువంటి మాట్లాడటం, పదజాలం తప్పుడు మాట్లాడటం అనేది కాదు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనే శక్తి, లోకేష్ అనే ఆ యువ గలం ఏ విధంగా పెట్టాడో ఆయన యొక్క స్ఫూర్తి ఈ ముగ్గురు తాలూకా కూటమి అనేది ఎక్సలెంట్గా జరుగుతుందనేది మీకు పక్కాగా చెప్పగలం. చాలా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటి? గత 5 సంవత్సరాల నుంచి జగన్ చేసినటువంటి తప్పులు 2019 వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి, వాళ్ళ గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయినప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే 1800 రోజులు వేస్ట్ చేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. యువతల ఆంధ్ర రైతులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, అమరావతి రైతులైతేనేమి, ఉపాధ్యాయులైతేనేమి, ఎనీ గవర్నమెంట్, ఎనీ డిపార్ట్మెంట్ అసలు ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. వాడు బటన్ నొక్కాడు, డబ్బులు వేసాడు, నేరాలు చేసేవాడు చేతులు కట్టుకుని ఉండడమే తప్పించి ఏ విధమైనటువంటి ఇలాగ చెయ్యి చూపించి అసెంబ్లీలో ఎప్పుడైనా ఒక ధీటుగా ఒక గంట నిలబడి మాట్లాడగడు. 75 సంవత్సరాలు దాటిన ఈ యువకుడు మాట్లాడుతున్నాడు తప్పించి ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో నిలబడి మాట్లాడి ధీటుగా ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్పగలిగాడా ఎప్పుడైనా? ఎప్పుడు బటన్ నొక్కడం, డబ్బులు ఇవ్వడం అనేది అది సంక్షేమం కాదు, అభివృద్ధి కాదు. ఆంధ్ర రాష్ట్రం భ్రష్టు పట్టించడానికి కారణం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. ఆ 5 సంవత్సరాలు వెనక్కి చూస్తే ఎందుకు 5 సంవత్సరాలు ఆయనకి ఒక్కసారి అని ఇచ్చామా అనేది ప్రజలు ఈరోజు చెప్పు తీసుకొట్టుకుంటున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా రావడం వలన దానిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అందులో లోకేష్ అనే యువకుడు, ఇట్లాంటి ముగ్గురు తాలూకు ఈ కూటమిలో మంచి విషయాలను చర్చించుకొని ఏ విధముగా అసెంబ్లీని నడిపించాలి. ఈ రోజుకి అసెంబ్లీ ఒక వారం రోజులు కరెక్ట్ నడిపగలిగాడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు 4 వారాలైన 2024 జూన్లో ఫామ్ చేస్తే గవర్నమెంటు జూలై నుంచి అసెంబ్లీ పెట్టి ఈ రోజుకి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడడం జరుగుతుందో, కేంద్ర రాష్ట్రం నుంచి నిధులు ఏ విధంగా తీసుకొస్తున్నారో, ఆంధ్ర రాష్ట్రం నేను ఏ విధంగా చక్కబెట్టాలో,
ఒక గాడిలో పెట్టాలో ఆ విధమైనటువంటి దీనికే టైం సరిపోయింది. అయినప్పటికీ కూడా ఇవతల అభివృద్ధి ఆగలేదు, అతను సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు, ఇవతల నిరుద్యోగం గురించి ఆలోచిస్తున్నారు, ఇవతల కూటమి ప్రభుత్వం ఏ విధంగా అందరూ సమీక్షంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా ఆలోచిస్తున్నారు. మళ్ళీ గెలుస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్రం చెప్పు తీసుకొట్టుకోవడం కాదు, అంధకారంలో ఉంది. 5 years అంధకారంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. అట్లాంటి చీకటి రోజులు తెచ్చుకోరుగా, మంచి తీసుకొస్తారు. మంచి రోజులు కావాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ లోకేష్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మరలా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అవుతాను, ఒక మంత్రి అవుతాను అనేది కళ. ఎందుకంటే చీకటి రోజులు చూసేశారు. అట్లాంటి రోజులు కోరుకోరు ప్రజలు. మంచి కోరుకుంటారు, సంక్షేమం కోరుకుంటారు, అభివృద్ధి కోరుకుంటారు. మన పిల్లలు, మన కుటుంబము బాగుపడాలి, ధైర్యంగా ఉండాలి. సొసైటీలోకి వెళ్ళినా ఆడపిల్లగా మీరే చెప్పండి, సొసైటీలోకి వెళ్ళామంటే, సమాజంలోకి వెళ్ళామనంటే ధైర్యంగా ఆడపిల్ల ఇంటికి రావాలనే ఆలోచనతో ఈరోజు బ్రతుకుతున్నారు. ఆ విధంగా బ్రతికే రోజులు వస్తున్నాయి. గతంలో ఎక్కడికి వెళ్తే అరాచకం, అన్యాయం, ఏ విధమైనటువంటి అసలు టీవీ ముందుకు వెళ్ళినా, టీవీ వేసినా ఏం బూతులు వినాలో, ఇట్లాంటి అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక రోజులో ఏ విధమైనటువంటి తగులు జరుగుతాయా, అరాచకాలు జరుగుతాయా అనే ఆలోచనతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం విందామా, అభివృద్ధి వైపు ఏ విధంగా మాట్లాడతారు, సంక్షేమం వైపు ఏ విధంగా మాట్లాడతారు, యువతకి ఏ విధమైనటువంటి భరోసా ఇస్తున్నారు, రైతులకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుస్తున్నారు. మన బడ్జెట్లో అన్ని శాఖలకు సంబంధించి చక్కనైనటువంటి బడ్జెట్ ఇచ్చారు. ఏ విధంగా పరిపాలించాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు వెళ్తారు తప్పించి ఏ విధంగా తిట్టుకుంటాం, ఏ విధంగా కొట్టుకుంటాం అనే ఆలోచనతో ఈ అసెంబ్లీ, ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళదు. చక్కనైనటువంటి పరిపాలన ఇస్తుంది, ఇంకా ఇస్తుంది, ఇంకా గాడిలో పెట్టాలి. అప్పులతో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పాడైనా అప్పులు లేకుండా ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. ఇంకా కొన్ని రాష్ట్రాలకి మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏ విధంగా చూపించాలో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో చూపించారు, ఇప్పుడు చూపిస్తారు కూడా. ఓకే.